హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కాస్త పుంజుకుంది అండ్ దాంతోపాటు మన ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు బాగా యాక్టివ్ గా పనిచేస్తున్నారు అండ్ సేల్స్ కూడా బాగానే రెస్పాన్స్ ఉందని మార్కెట్ లో ఒక టాక్ నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఏరియాలో ఏ హైవేలో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి లాభాలు ఉంటాయి అనేది తెలియజేయడానికి మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఏ హైవేలో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి లాభాలు ఉంటాయనే విషయాల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే వెంకట గారు. సార్ అయితే ఇప్పుడు మార్కెట్ అంటే మొన్నటి వరకు డల్ గా ఉండింది, ఇప్పుడు కాస్త పుంజుకుంది, రెస్పాన్స్ ఉంది, కస్టమర్స్ వస్తున్నారు, సైడ్ విజిట్ జరుగుతున్నాయి. సో ఇది ఒక పాజిటివ్ నోట్ మనకి. అవునండి. సో ఈ నేపథ్యంలో మనకి సంగారెడ్డి హైవే గురించి బాగా వినిపిస్తుంది సార్. ఇక్కడ బాగా జరుగుతున్నాయి, ఫాస్ట్ గా జరుగుతున్నాయి అని చెప్పి. అసలు సంగారెడ్డి హైవేలో ఏ అప్డేట్ అంటే లేటెస్ట్ అప్డేట్ ఏంటి సార్ డెవలప్మెంట్స్ గురించి? సంగారెడ్డి హైవే ముంబై హైవే అండి వెంకట గారు. ఫస్ట్ నుంచి కూడా వెన్ కంపేర్ టు రిమైనింగ్ హైవేస్ ఇది ఒక స్టెప్ బిఫోరే ఉంటది. పాపులేషన్ కావచ్చు, పాపులేషన్ డెన్సిటీ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు. సరే లేటెస్ట్ తీసుకుంటే ఇప్పుడు ఆ ముంబై హైవేని ఎక్స్ప్రెస్ వే చేస్తా ఉన్నారు. సో లాట్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది ఆ హైవేలో. సంగారెడ్డి వరకు కూడా పార్ట్ ఆఫ్ ద సిటీ లాగా అయిపోయింది, పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లాగా అయిపోయింది. సో ఇప్పుడు ముంబై హైవే అప్ టు సంగారెడ్డి 6 లైన్ ఎక్స్పాన్షన్ వర్క్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మెట్రో ఫేజ్ 2 లో పటాన్ చెరువు వరకు మెట్రో ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. సో కనెక్టివిటీ, అర్బన్ మొబిలిటీ ఈజ్ అవుతుందండి ఆ హైవే. అలాగే BHEL దగ్గర ఎలివేటెడ్ కారిడార్ వర్క్ జరుగుతూ ఉంది. 80% ఆఫ్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్. సో టోటల్ గా ముంబై హైవే అనేది అర్బన్ మొబిలిటీలో తన రూపురేఖలనే చేంజ్ చేసుకోబోతుంది. ముంబై హైవే గురించి వచ్చినప్పుడు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది ఔటర్ రింగ్ రోడ్ సిటీకి నియర్ గా ఉంటది. ఏ హైవేకి ఈ ప్రొవిజన్ లేదు. ఒక గచ్చిబౌలి అంటే ఎగ్జిట్ నెంబర్ 19 దగ్గర, అలాగే ఈ పటాన్ చెరువు దగ్గర సిటీకి చాలా నియర్ గా ఔటర్ రింగ్ రోడ్ ఉంటది. ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. అలాగే ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరగా, అంటే ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్ కి దగ్గరగా సంగారెడ్డికి నియర్ గా రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ కరెక్ట్ గా ఏ విలేజ్ దగ్గర ఉంది సార్ మనకి సంగారెడ్డి? మీకు సంగారెడ్డి తర్వాత పెద్దాపూర్ అనే విలేజ్ వస్తుందండి. ఆ పెద్దాపూర్ దగ్గర ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తా ఉంది. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ కి రీజనల్ రింగ్ రోడ్ కి మిగతా హైవేస్ లాగా ఎక్కువ గ్యాప్ ఉండదు, చాలా తక్కువ గ్యాప్ ఉంటది. ప్లస్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంది. అంటే హైవే ఎక్స్పాన్షన్ ఇంకా ర్యాపిడ్ గా జరగబోతుంది అనేది దీని అర్థం. ఇప్పుడు మనకి సంగారెడ్డి హైవేలో ఒక మంచి వెంచర్ చెప్పండి రవిప్రకాష్ గారు. అంటే మీరు ఏ వెంచర్ సజెస్ట్ చేస్తారు? ముంబై హైవేలో మంచి వెంచర్ అంటే లొకేషన్ తీసుకుందామంటే ముందు సాధ్యమైనంత వరకు ORR కి ఒక 15 కిలోమీటర్స్ రేడియస్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, అలాగే అప్కమింగ్ మెట్రో స్టేషన్ పటాన్ చెరువు దగ్గర మెట్రో వస్తా ఉంది. ఆ మెట్రో స్టేషన్ కూడా ఒక 15 కిలోమీటర్స్, అంటే మ్యాటర్ ఆఫ్ 10 minutes డ్రైవ్. ఈ లోపు మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే రేపు ఫ్యూచర్ లో మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. అలాంటి ఒక ప్రాంతం ఈ రుద్రారం, IIT కందికి మిడిల్ లో ఉన్న ప్రాంతంని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఎస్, సంగారెడ్డి ఆ ప్రాంతాలు కూడా మంచిదే, బట్ ప్రజెంట్ ఉన్న హాట్ స్పాట్ ఏది అంటే ఈ ప్రాంతాన్నే మనం చెప్పాలి. ORR కి IIT కందికి మిడిల్ లో ఉన్న ప్రాంతంలో ఒక మంచి వెంచర్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్ గా మీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఉంటుంది. ఫ్యూచర్ లో మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, లేదు ఈ రోజు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా కూడా మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సరే, అయితే ఈ ముంబై హైవేకి అంటే దగ్గరలో ఒక 5 kilometers రేడియస్ లో మీరు ఒక వెంచర్ గురించి ఏదైనా చెప్పమంటే ఏ వెంచర్ సజెస్ట్ చేస్తారు? ఎస్ అండి, నేను మా వెంచర్ గురించి చెప్తాను. BLR బిల్డర్స్ నుంచి మేము ఆ ప్రాంతాల్లో 2 వెంచర్స్ అందిస్తున్నాము. సరే, అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్న వెంచర్ ఇది. అందరికీ నోటెడ్ ప్లేస్ గణేష్ గడ్డ టెంపుల్. గణేష్ గడ్డ టెంపుల్ కి వెరీ నియర్ ఉంటది ఈ వెంచర్. అలాగే తోషిబా కి నియర్. ముఖ్యంగా IIT కన్నా బిఫోర్ 1 kilometer బిఫోర్ రైట్ సైడ్ ఇస్మాయిల్ ఖాన్పేట్ విలేజ్ కి నియర్ మా వెంచర్ ఉంది. ఈ వెంచర్ ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ ప్రీమియం హౌసింగ్ అటాచ్డ్ గా మా వెంచర్ ఉంటది. మా వెంచర్ లో కూడా మేము కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయబోతున్నాం అతి త్వరలో. ఈ వెంచర్ గురించి చెప్తున్నారు కదా, BLR బిల్డర్స్ అంటున్నారు. అవునండి. ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? BLR వెంచర్స్ యొక్క చైర్మన్ లక్ష్మారెడ్డి గారు అండి. నేను CEO గా ఉన్నాను. ఇది 2020లో మేము ఎస్టాబ్లిష్ చేశాము. సో
లాట్ ఆఫ్ వెంచర్స్ చేసున్నాము. అలాగే ఓవరాల్ గా మార్కెట్ లో తీసుకుంటే 20 years నుంచి కూడా మేమిద్దరం మార్కెట్ లో వర్క్ చేస్తా ఉన్నాం. బట్ 2020 నుంచి ఒక బ్రాండ్ బిఎల్ఆర్ బిల్డర్స్ అనే బ్రాండ్ మీద ముందుకెళ్తా ఉన్నాము. ఇప్పటి వరకు చేసిన వెంచర్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గానే పూర్తి చేసాం. ఎక్కడెక్కడ చేశారు సార్ వెంచర్స్? అంటే ఈ present ఈ మేము ventures కాకుండా ముంబై హైవే చేసామండి, అలాగే బెంగళూరు హైవే షాద్ నగర్ దగ్గర చేసాము, వరంగల్ హైవేలో చేసాము. ఇలా డిఫరెంట్ హైవేస్ లో డిఫరెంట్ వెంచర్స్ ఎగ్జిక్యూట్ చేసాం. సో మేము మా వర్క్ స్టైల్ ఎలా ఉంటదంటే చాలా వెంచర్స్ చేయాలనే మోడ్ లో మేము వర్క్ చేయం. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్స్ ని అందించాలి. సో ఎక్స్క్లూజివ్ వెంచర్స్ ని మాత్రమే మేము టేకప్ చేస్తాము. పొటెన్షియల్ ఉన్న వెంచర్స్ ని మాత్రమే మేము టేకప్ చేస్తాం. అలా సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పిన వెంచర్ ఏదైతే ఉందో ఇస్మాయిల్ ఖాన్ రోడ్ దగ్గర, అది హెచ్ఎండిఏ అవునండి, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ రేరా అప్రూవ్డ్. రెండు ఉన్నాయి. సో ఈ వెంచర్ చుట్టూ ఉన్న హైవేస్ ఏమున్నాయి సార్ దగ్గరలో? ఎస్ అండి. ఇప్పుడు ఏ వెంచర్ కైనా ఏ ప్రాపర్టీకైనా ప్రైస్ త్వరగా గ్రో అవ్వాలంటే కనెక్టివిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు మా వెంచర్ ను తీసుకుంటే మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది. ఇది నేను హైలైట్ చేయదలుచుకున్నాను. ముంబై హైవే నుంచి కనెక్టివిటీ 100 feet రోడ్ ఉంది 4 kilometers డిస్టెన్స్ లో. అలాగే ఓఆర్ఆర్ కి 15 kilometers డిస్టెన్స్. అలాగే మా వెంచర్ కి 3 kilometers డిస్టెన్స్ లో నర్సాపూర్ హైవే ఉంది. నర్సాపూర్ హైవేలో లాట్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాపెనింగ్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, యూనివర్సిటీ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ నర్సాపూర్ హైవే త్రూ మన కోర్ సిటీ కూడా రీచ్ అవ్వచ్చు. మియాపూర్, బౌరం ప్రైవేట్ ప్రాంతాలను రీచ్ అవ్వచ్చు, నర్సాపూర్ రీచ్ అవ్వచ్చు, సంగారెడ్డికి ఈజీ రీచ్. ఇది ఒక కనెక్టివిటీ. అలాగే వీటన్నిటికన్నా ముఖ్యంగా హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ ఎక్స్ప్రెస్ హైవే మన వెంచర్ కి చాలా దగ్గరలో ఉంది. సో ఈ హైవే ఒక ఎకనామిక్ కారిడార్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ముంబై హైవేకి అలాగే మహారాష్ట్రకి, హైదరాబాద్ కి మహారాష్ట్రకి మిడిల్ లో ఒక ఎకనామిక్ కారిడార్ అని డెవలప్ చేయడం కోసం డెవలప్ చేసిన హైవే. ఇది వెరీ నియర్ మనకి. అలాగే 15 kilometers దూరంలో మనకి రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. సో ఈ మా వెంచర్ ఎలా ఉందంటే చెప్పాలంటే చుట్టూ వెబ్ ఆఫ్ రోడ్స్ అండి, చాలా రోడ్స్ నుంచి కనెక్టివిటీ ఉంది. సో ఇది వెంచర్ కి వన్ ఆఫ్ ది టాప్ యూఎస్పీ అని చెప్పొచ్చు. సార్, ఈ వెంచర్ ఎన్ని ఎకరాల్లో ఉంది సార్? ఈ వెంచర్ వచ్చి 8 acres అండి. 8 acres లో 115 plots మేము అందిస్తున్నాము. కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్, అలాగే కొన్ని 3 BHK విల్లాస్ కూడా దీనిలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. ప్లాట్ సైజెస్ ఏమున్నాయి సార్ ఇందులో? ఇవి 150 square yards అండి. 150 square yards, అలాగే 167 square yards ఉన్నాయి, 250 square yards ఉన్నాయి. ఇలా డిఫరెంట్ సైజెస్ అన్నమాట. వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే అప్పుడు అంటే మనకి ఎంత కాస్ట్ అవుతుంది సార్? ఇప్పుడు మా వెంచర్ లో మేము 2 BHK సింప్లెక్స్ అంటే సింప్లెక్స్ హౌస్ 49 lakhs లో అందిస్తున్నాము. 900 SFT ఆఫ్ కన్స్ట్రక్షన్ వస్తుంది. అలాగే 3 BHK విల్లా 1600 SFT ఆఫ్ కన్స్ట్రక్షన్ 69 lakhs లో అందిస్తున్నాము. కన్స్ట్రక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇది మేము ఈ వెంచర్ ని మా కంపెనీకి ఒక ల్యాండ్ మార్క్ లాగా డిజైన్ చేస్తున్నామంటే భవిష్యత్తులో కూడా ఇది మాకు ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉండాలి. సో దానికోసం కన్స్ట్రక్షన్ అనేది కాస్ట్ టు కాస్ట్ అందిస్తున్నాము. ఎస్ఎఫ్టీ 2000 ప్రైస్ లో మేము కన్స్ట్రక్ట్ చేసేస్తున్నాము. యూజ్ చేసే మెటీరియల్ కూడా మార్కెట్ లో ఏవైతే టాప్ 2-3 బ్రాండ్స్ ఉన్నాయో ఆ మెటీరియల్ యూజ్ చేస్తాం. సో కాస్ట్ టు కాస్ట్ మేము మా క్లయింట్స్ కి తమ డ్రీమ్ హౌస్ అందించాలనేదే మా ఇంటెన్షన్. అంటే కంపేర్ టు అదర్ వెంచర్స్, మన వెంచర్ లో ప్రైజెస్ మిగతా వెంచర్స్ ని కంపేర్ చేస్తే మనకి ఎలా రీజనబుల్ గా మీరు చెప్తారు? ఎస్ అంటే ఇప్పుడు మా వెంచర్ ఉన్న లొకేషన్ ప్రైమ్ లొకేషన్, 100 feet రోడ్ కి అటాచ్డ్, ముంబై హైవేకి నియర్, అలాగే ప్రీమియం హౌసింగ్ కి అటాచ్డ్ గానే ఉంటది, అన్ని ఫెసిలిటీస్ కి నియర్ గా ఉంది. అలాగే చుట్టుపక్కల కొన్ని వెంచర్స్ ఉన్నాయి, అవి కూడా మంచి వెంచర్స్. బట్ ప్రైస్ విషయంలో కంపేర్ చేసుకుంటే మేము స్క్వేర్ యార్డ్ 22,000 కనిపిస్తున్నాం. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ఒక 10 వెంచర్స్ విజిట్ చేయండి. మా క్లయింట్స్ కూడా అదే చెప్తాం. ఈ చుట్టుపక్కల ఉన్న వెంచర్స్ ని ఒక 4 వెంచర్స్ 5 వెంచర్స్ లేకపోతే ఒక 10 వెంచర్స్ మీరు విజిట్ చేయండి. మాకన్నా బెస్ట్ ప్రైస్ లో ఎవరన్నా ఆఫర్ చేస్తారేమో మీరు చూడండి.
అక్కడ ఏ వెంచర్కి వెళ్ళినా మినిమం ప్రైస్ వచ్చి 26,000 to 27,000 కోట్ చేస్తారండి. మేము 22,000లో స్క్వేర్ యార్డ్ క్లయింట్కి అందించగలుగుతున్నాం. దట్ టు విత్ ఆల్ అప్రూవల్స్ అండ్ బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్ అంటే ఏ బ్యాంక్ లోన్స్ అప్రూవల్ సార్? మాకు ఐసిఐసిఐ నుంచి బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉందండి. ఎస్బీఐ నుంచి కూడా లోన్ అప్రూవల్ ఉంది. ఓకే. అండ్ ఒక కస్టమర్ ఇప్పుడు మీ వెంచర్ లో ఇన్వెస్ట్ చేస్తే మీరు అతనికి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, ఎటువంటి సర్వీసెస్ ఇస్తారు? ఎస్, ఇప్పుడు మా వెంచర్ లో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ కి ఫస్ట్ థింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండి. 1954 నుంచి టోటల్ డాక్యుమెంట్ సెట్ అంతా అతనికి అందిస్తాం. అలాగే లీగల్ ఒపీనియన్, డాక్యుమెంట్ వైజ్ 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్. అలాగే హెచ్ఎండిఏ అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్. సో ఎప్పుడో అప్రూవల్ వస్తుందని కాదు, ఆల్రెడీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఐసిఐసిఐ లాంటి బ్యాంక్ అప్రూవ్ చేసిందంటే 100% సేఫ్ అనే కదా దాని అర్థం. అలాగే డెవలప్మెంట్స్ వైజ్ గా తీసుకుంటే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేస్తున్నాం. రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్ అంతా అండర్ గ్రౌండ్ ఇస్తున్నాం, ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి. అలాగే పార్క్ డెవలప్ చేస్తా ఉన్నాం. సోషల్ ఎమ్యూనిటీస్ కోసం కొంత సైట్ వదిలేస్తా ఉన్నాము. చుట్టూ కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయి ఉంది. దీనిలో మేజర్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, వన్స్ మేము చేపట్టబోయే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఒక 40-50 ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. అలాగే కొన్ని విల్లాస్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. సో ఇన్వెస్ట్ చేసిన క్లయింట్ తన ఒక ఓపెన్ ప్లాటింగ్ వెంచర్ లో ఇన్వెస్ట్ చేశాననే ఫీల్ రాదు. ఆల్రెడీ హౌసింగ్ డెవలప్ అయిన వెంచర్ లో తన ప్లాట్ ఉంటుంది. సో ఇది బిగ్గెస్ట్ యూఎస్పి, క్లయింట్కి మేము ఇచ్చే యాడెడ్ వాల్యూ అనుకోండి దీన్ని. సో గేటెడ్ కమ్యూనిటీ లాంటి వెంచర్, ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్ అన్ని కూడా ఆ 8 acres లో 115 ప్లాట్స్ లోనే మేము చేయగలుగుతున్నాం. అంటే వెంచర్ ఇప్పుడు అంటే ఎలా ఉంది సార్? డెవలప్మెంట్స్ ఎంతవరకు అయ్యాయి మీకు? ఇప్పుడు వెంచర్ డెవలప్మెంట్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు బీటీ రోడ్, బ్లాక్ టాప్ రోడ్స్ వర్క్ జరుగుతూ ఉంది. ఈ బ్లాక్ టాప్ రోడ్స్ వర్క్ జరిగిన తర్వాత కొంత పార్క్ డెవలప్ చేయాల్సి ఉంది. సో రిమైనింగ్ వర్క్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ప్రతి ప్లాట్ కి మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ వాటర్ కనెక్షన్ ఉంది, వాటర్ సంప్ కూడా కంప్లీట్ అయింది. సో ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్ లో ఉంది. మ్యాటర్ ఆఫ్ 2 months లో మీకు 100% ఆఫ్ డెవలప్మెంట్ వర్క్స్ కంప్లీట్ అవుతుంది. అట్లా అంటే కస్టమర్ వచ్చి ఇప్పుడు మీ వెంచర్ లోనే ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి నేను అని అడిగితే మీరు చెప్పే ఆ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి? ఎస్ అండి, అసలు ల్యాండ్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది? నా క్వశ్చన్. ల్యాండ్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది అంటే, కనెక్టివిటీ ప్రాపర్గా ఉండాలి మనం కొనే పీస్ ఆఫ్ ల్యాండ్కి. కనెక్టివిటీ గురించి నేను ఎలాంటి కనెక్టివిటీ ఉందనేది మీకు ఆల్రెడీ చెప్పాను. మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది. ఇది యూనివర్సల్ రూల్ రియల్ ఎస్టేట్లో. కనెక్టివిటీ అనేది లొకేషన్ అడ్వాంటేజ్ ఉండాలి. మా వెంచర్ ఎలాంటి లొకేషన్లో ఉంది? హౌసింగ్కి అటాచ్డ్గా ఉంది, వెరీ నియర్ టు మెడికల్ కాలేజెస్, యూనివర్సిటీస్, అలాగే ఐఐటి, ప్రెస్టీజియస్ ఐఐటికి చాలా నియర్లో ఉన్నాం. ఒక ఫ్యామిలీకి ఎలాంటి సౌకర్యాలు కావాలో, అది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, లేకపోతే కామన్ ఎమ్యూనిటీస్, గ్రాసరీ కావచ్చు, సెలూన్ కావచ్చు, వాట్ ఎవర్ అంటే అన్ని ఫెసిలిటీస్ని మ్యాటర్ ఆఫ్ 10 minutesలో మీరు అసెస్ చేయొచ్చు. సో ఇలాంటి వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అవుతుందా లేదా అనేది ఇన్వెస్ట్ చేసే క్లయింట్సే డిసైడ్ చేసుకోవాలి. అలాగే ఫ్యూచర్ కాన్సెప్ట్ తీసుకుంటే ముంబై హైవే ఎక్స్పాన్షన్, ఎలివేటెడ్ కారిడార్, మన బిహెచ్ఈఎల్ దగ్గర మెట్రో వస్తూ ఉంది. అంటే మీ డ్రీమ్ హౌస్ మీరు ఇమాజిన్ చేసే దానికన్నా దగ్గరలో ఉంది. హైటెక్ సిటీకి మ్యాటర్ ఆఫ్ ½ an hour రీచ్ అవ్వచ్చు. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వాట్ ఎవర్, కోర్ సిటీకి అటాచ్డ్గా ఉంది. సో ఒక పీస్ఫుల్ లైఫ్ గడుపుతూనే హైదరాబాద్ సిటీలో ఉంటే మనకి ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయో అలాంటి సౌకర్యాలన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి. సో వేరే వెంచర్ కిందకి వెళ్ళాలి, ఇక్కడే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా అనేది నా క్వశ్చన్. సో ఇప్పుడు మీరు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం మీ వెంచర్ ఇటు ఓఆర్ఆర్ కి అటు రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో ఉంది. అవును. సో ఇప్పుడు ఇంకా రీజనల్ రింగ్ రోడ్ యొక్క స్ట్రక్చర్ మనకు కనిపిస్తే, అవునండి, మీ వెంచర్ లో 22,000 స్క్వేర్ యార్డ్ అంటున్నారు. అవును. ఒకవేళ రీజనల్ రింగ్ రోడ్ స్ట్రక్చర్ మనకు కనిపించే స్టేజ్ కి డెవలప్ అయితే అవును, ప్రైజెస్ మనకి ఏ రకంగా హైక్ అవ్వచ్చు?
ఎస్ అంటే డెఫినెట్ గా పర్టికులర్ మీ వెంచర్ గురించి. మా వెంచర్ గురించి ఎస్ అంటే ఇప్పుడు లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి తీసుకుంటే మియాపూర్, చందానగర్, మదీనాగూడ, బీరంగూడ ఇలాంటి ప్రాంతాల్లో చాలా మంది ఇన్వెస్ట్ చేయటం మిస్ అయ్యారు రకరకాల అనుమానాలతో. ఇది నిజంగా పెరుగుతుందా? ఈవెన్ కేపీహెచ్బి కూడా అసలు మియాపూర్ ఎలా డెవలప్ అవుతుందని క్వశ్చన్ చేసిన రోజులు ఉన్నాయి. 10,000 స్క్వేర్ యార్డ్ దొరికిన రోజులు ఉన్నాయి. బట్ ఈ రోజు మనం చూస్తే అక్కడ 3 lakhs ఉందా, 4 lakhs ఉందా స్క్వేర్ యార్డ్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ ప్రాంతం కూడా ఇప్పుడు ఈ మియాపూర్, చందానగర్, మదీనాగూడ, బీరంగూడ ఈ ప్రాంతాలు ఎలా డెవలప్ అయినాయో నెక్స్ట్ ఫేజ్ లో ఇలా డెవలప్ అయ్యే ప్రాంతమే ఈ ప్రాంతం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 15-20 కిలోమీటర్స్ రేడియస్ ఆ ప్రాంతంలోనే మా వెంచర్ కూడా ఉంది. సో నేనేమంటాను, మరో బీరంగూడ, మరో చందానగర్, మరో మదీనాగూడ ఇది కొంచెం ఎక్స్ట్రా ఫాలోట్ చేసినట్లు మీకు అనిపించవచ్చు. బట్ ఇది ప్రూవెన్ థింగ్. హైదరాబాద్ లో ఇది ప్రూవెన్ థింగ్. చాలా మంది చూసున్నారు, చాలా మంది ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా తప్పు చేసి ఉన్నారు. సో ఇంకొక అవకాశం మా వెంచర్ రూపంలో వచ్చిందని నేను చెప్తున్నాను. సో ప్రైస్ ఎలా ఉంటుందంటే 22,000 ఉన్నది 1 lakh కూడా అవ్వచ్చు. అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. మన బిఎల్ఆర్ బిల్డర్స్ గురించి మంచి డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే. సో మీరు ప్రజెంట్ ఎవరైనా ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న, ఏదైనా ఓపెన్ వెంచర్ లో మనం ఓపెన్ ప్లాట్ కావాలనుకున్నా కూడా మనకి సంగారెడ్డి హైవే అంటే బొంబాయి హైవేలో ఒక మంచి వెంచర్ గురించి రవిప్రకాష్ గారు చెప్పారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ని కాంటాక్ట్ చేసి రవిప్రకాష్ గారి దగ్గర మీరు మొత్తం డీటెయిల్స్ తీసుకొని మీరు ఒక వెంచర్ ని కూడా విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.